హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగాను అలాగే దేశవ్యాప్తంగాను ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి మన యొక్క ప్రభుత్వం వారు అదిరిపోయే శుభవార్త తీసుకువచ్చారండి. మహిళలు అంటే గర్భిణీ మహిళలు ఎవరైతే ఉంటారో వారికి యొక్క ఆరోగ్యం కోసం, వారి యొక్క భద్రత కోసం మన యొక్క ప్రభుత్వం వారు ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా ఒక్కొక్క గర్భిణీ మహిళ కూడా 11,000 రూపాయల వరకు లబ్ధి అయితే పొందుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. భారత ప్రభుత్వం గర్భిణీ మహిళల ఆరోగ్యం, ఆర్థిక భద్రత కోసం మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మాతృత్వ వందనం యోజన అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా గర్భం దాల్చిన మహిళలకు 3 విడతల్లో మొత్తం 11,000 రూపాయల ఆర్థిక సాయం అందించబడుతుంది. ఈ మొత్తం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డీబీటీ విధానం ద్వారా నేరుగా మహిళల ఖాతాలకు జమ చేయబడుతుంది. ఈ పథకం యొక్క వివరాలు ఏంటి అని చూసుకున్నట్లయితే, ఆర్థిక సాయం ఈ పథకం కింద గర్భిణీ మహిళలకు 3 దశలలో 11,000 రూపాయలు అందించబడుతుంది. మొదటి విడత డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు అంటే, గర్భం నమోదు చేసినప్పుడు, అంటే మీరు ఎప్పుడైతే స్కానింగ్కి వెళ్ళి ఎప్పుడైతే మీరు ప్రెగ్నెంట్ అని నిర్ధారించుకుంటారో ఆ యొక్క సమయంలో, నమోదు చేయబడినటువంటి సమయంలో మీకు డబ్బులైతే మొదటి విడత డబ్బులు విడుదల చేస్తారు. రెండవ విడత ఎప్పుడు విడుదల చేస్తారు అంటే, గర్భం 6వ నెలలో ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నప్పుడు. సో మీకు ఎప్పుడైతే 6th మంత్ ప్రెగ్నెంట్ అయితే వస్తుందో 6th మంత్ ప్రెగ్నెన్సీలో మీ యొక్క టెస్టుల కోసం మీరు ఏవైనా టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది కదా, స్కానింగ్లని, రక్త పరీక్షల కోసం. ఈ విధంగా మీరు 6వ నెలలో ఏవైతే పరీక్షలు చేయించుకుంటారో ఆ పరీక్షల కోసం మనకు 2వ విడత డబ్బులు అయితే విడుదల చేస్తారు. మరి 3వ విడత డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు అంటే, బిడ్డ పుట్టిన తర్వాత టీకాలు వేయించుకుంటున్నప్పుడు. సో మీకు డెలివరీ అయిపోయిన తర్వాత మీ యొక్క బేబీకి మీరు వ్యాక్సినేషన్ అయితే చేయిస్తారు కదండి. సో ఆ వ్యాక్సినేషన్ సమయంలో అయితే మీకు బేబీకి 3వ విడత డబ్బులు అయితే వేయడం జరుగుతుంది. సో ఈ యొక్క పథకానికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గనక, గర్భిణీ మహిళలకు సరైన పోషకాహారం అందించడం, వైద్య సంరక్షణ అందించడం, అలాగే ఆర్థిక భారం తగ్గించడం ఈ యొక్క పథకానికి ముఖ్య లక్ష్యం. ఇది తల్లి బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. మహిళా మరియు శిశు మాతృత్వ వందనం యోజన పథకానికి సంబంధించిన అర్హతలు ఏంటి అని చూస్తే గనక, గర్భిణీ మహిళలు మరియు పాలిచ్చే తల్లులు ఈ పథకానికి అర్హులు. ఈ సాయం గర్భిణీ మహిళలకు మరియు పాలిచ్చే తల్లులకు ఈ పథకం వర్తిస్తుంది. సో ఎవరైతే మహిళలు గర్భిణీలుగా ఉంటారో వారికి, అలాగే పాలిచ్చే తల్లులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఎందుకంటే మనకు 3వ విడత ఎప్పుడైతే బేబీ పుడతారో వ్యాక్సినేషన్స్ టైం స్టార్ట్ అవుతుందో అప్పుడు మనకి ఇస్తారు కాబట్టి పాలిచ్చే తల్లులు కూడా ఈ పథకానికి అర్హులని చెప్తున్నారు. ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీ టైంలో మీకు ఈ పథకం గురించి తెలియక డెలివరీ అయిపోయిన తర్వాత కూడా మీరు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకున్నట్లయితే మీకు ఈ పథకాన్ని వర్తించే విధంగా చేస్తారు. సో ఈ పథకంలో ఒకసారి మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. మీ యొక్క మొదటి బిడ్డకి లేదా మీ 2వ బిడ్డకి ఒక్కసారి మాత్రమే అప్లై చేసుకోవాల్సిన అవకాశం అయితే కల్పించారు. అందులో ప్రభుత్వ ఉద్యోగులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఈ పథకానికి అనర్హులు. ఇంకా గవర్నమెంట్ నుంచి ఏదైనా ప్రభుత్వ పథకాలు పొందుతూ ఉన్నట్లయితే కనుక వాళ్ళు కూడా ఈ పథకానికి అనర్హులు. మరి అప్లికేషన్ ప్రక్రియ ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక, ఈ పథకం కోసం అర్హులైన మహిళలు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నేను లింక్ అయితే పైన ఇస్తాను. అలాగే చూసుకున్నట్లయితే దరఖాస్తు కోసం సమీపంలోని అంగన్వాడీ కేంద్రం లేదా ఆరోగ్య కేంద్రాలలో సంప్రదించవచ్చు. సో మీరు అంగన్వాడీ, మీ పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీ స్కూల్స్లో, లేకపోతే మీకు మీ యొక్క ఆరోగ్య కేంద్రాలు అంటే మీ యొక్క హెల్త్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో హెల్త్ సెంటర్స్లో మీరు దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించారు. సో మనకు ఈ పథకాన్ని అప్లై చేసుకోవాలంటే డాక్యుమెంట్స్ కావాలి కదా. ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి అంటే కనుక, గర్భవతి అయినటువంటి తల్లి యొక్క ఆధార్ కార్డు, అలాగే
ఆమె యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. గర్భం నమోదు ధృవీకరణ పత్రాలు కూడా ఇవ్వాలి. మీరు ఏ డేట్లో ప్రెగ్నెంట్ అయ్యారో అని మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రిపోర్ట్స్ ఇస్తారు కదా, ఆ నమోదు పత్రాలు ఇవ్వాలి. ఆధార్ కార్డు మీ యొక్క ఐడెంటిటీ కోసం అయితే అడుగుతున్నారు. సో గర్భం నమోదు పత్రాలు ఎందుకు అడుగుతున్నారంటే మీరు గర్భవతియా కాదా అని తెలుసుకోవడానికి అడుగుతున్నారు. మీ యొక్క బ్యాంకు వివరాలు ఎందుకు అంటే కనుక మీకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డీబీటీ పద్ధతిలో నేరుగా మీ ఖాతాల్లో జమ చేస్తారు కాబట్టి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే అడుగుతున్నారు. సో మీరు కనుక గర్భవతి అయితే మీకు 11,000 రూపాయలు అయితే ప్రభుత్వం చెల్లిస్తుంది. 3 విడతల్లో ఈ యొక్క 11,000 రూపాయలను మీ యొక్క ఖాతాల్లోనే నేరుగా అయితే వేస్తారు. సో దీనికి మనం ఎవరిని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. అంగన్వాడీ కేంద్రాలు లేదంటే మీ యొక్క హెల్త్ సెంటర్లో కనుక్కుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.